పాటు వచ్చేయచ్చు కదా ఉషా. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానా. ఎన్నేళ్ల నుంచి నేను నీకోసం ఎదురు చూస్తున్నానా. ఏయ్ నువ్వేంట్రా ఇక్కడ కుక్కలా ఏంటి చుట్టే తిరుగుతూ ఉండకో, పోయి ఇక్కడి నుంచే. ఉషా, ఇలాంటి వాళ్ళు అస్సలు దగ్గరికి రానివ్వకు. టీ ఇస్తావా? ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటుంది మావా? ఎగిరిపోయి ఉంటుంది. నువ్వు ముందు తప్పి వెతకడం మొదలు పెట్టు. సారీ కెప్టెన్. సార్ మిమ్మల్ని పర్సనల్గా పిలిచి మాట్లాడితేనే బెటర్ అనిపించింది, అందుకే పిలిపించాను. ఏం మాట్లాడరేంటి సార్? ఇదేనా వేరే ఉన్నాయా? లేవు సార్, తీసుకుందామంటే డబ్బులు అడిగాడు, అందుకే వాడినే ఉంచేసుకోమని చెప్పాను. ఎక్కడుంటాడు వాడు? వెలిగొండలో ఒక మెకానిక్ చూశాడు, కానీ సెట్ చేయలేకపోయాడు. ఎందుకని? ఎందుకు ఇలా స్టక్ అయిందో నాకు అర్థం కాలేదు. ఒకడి మీద పిడుగు పడితే అతని ట్రీట్మెంట్ కోసం వాడాడు. సడన్ గా పేలిపోయి పొగ వచ్చింది. పొగ? ఇంతకీ ఆ కుర్రాడికి ఏమైంది? వాడికి ఏం కాలేదు, తుమ్మ ముద్దలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈ మిషన్కి ఏమైంది అనేదే నా భయం. ఇది చాలా చిన్న ప్రాబ్లం, ఎవడైనా నిమిషంలో సెట్ చేస్తాడు. అయితే నువ్వే సెట్ చెయ్యి. నా వల్ల కాదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూద్దామని. దొరికింది. శివాజీ ఫీవర్ ఉందా? ఉంది. నేను ఒక టోకెన్ ఇస్తాను. సరే. అక్కడ రైట్ సైడ్ రూమ్ లో డాక్టర్ సాంబశివరావు గారు ఉంటారు, కలవండి. షీ అంటే షినోజ్. షింటో? నో, అనీష్. కెప్టెన్ మనకు కావాల్సింది ఇష్ కాదు, షీ. షిబు. షిబు. దొరికిందా? దొరికింది సార్, కానీ మొహం మాత్రం క్లియర్గా కనబడట్లేదు సార్. ఇప్పుడు దొరికావురా. ఆ పోతన ఎక్కడయ్యా? ఏమో సార్, నాకు తెలీదు. ఏమైంది? వాడికి వార్నింగ్ ఇద్దాం అనుకుంటుంటే నాకు కుదరటం లేదయ్యా. ఏం చేయాలి? సార్, ఎక్కడికి పోయావయ్యా నువ్వు? ఒక చాయ్. మిన్నల్ మురళి గురించి కొత్త విశేషాలు ఏమైనా తెలిసినాయా లేదా? ప్రస్తుతానికైతే ఏమీ తెలియలేదు. వాణ్ణి అలా వదిలిపెట్టకూడదు, ఎలాగైనా సరే పట్టుకోవాలి. ఖచ్చితంగా పట్టుకోవాలి. పట్టుకుంటారు, వాడు దొరికే రోజు దగ్గరలోనే ఉంది. ఏమో, ఎవడికి తెలుసు, వాడు మన మధ్య ఉన్నాడేమో. ఏదో ఒక రోజు మన చేతికి చిక్కుతాడు. సరే, అలా అలా సరే. రే కన్నప్ప, ఇలా రండి.
మనల్ని పిలుస్తున్నారు. వాడే మిన్నల మురళి అంట. అందరూ అనుకుంటున్నారు. ముందు మీరు బయటకు వచ్చేయండి రా. అయినా ఇదంతా నేను నమ్మను. అయినా కానీ ఆవిడ స్నానం చేసే కాడ అసలు ఏంటి చెప్పనంటావు? ఈవిడేమో ఆ టైంలో ఇంకెవరు లేదు. మన ముందు ఏంటి ఏంట్రా కాస్త చూసుకొని పని చేయి. భలే పట్టుకున్నావురా, లేదంటే నీ ఫోటోకి దండ పడేది. టీ చెప్పి ఎంతసేపు అయిందిరా? నేను కూడా టీ తాగుతున్నా. సరే గానీ కొంచెం ఉండు, నేను చెప్పే విషయం ఉంది, జాగ్రత్త విను. అదొక్కటి మాత్రమే కాదు, ఇంకా చాలా మ్యాటర్ ఉంది నా దగ్గర. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎలాంటిదో చెప్పాలంటే ఆ ఒక్కళ్ళే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు. అదిగో వచ్చాడు రాడు. తొందరగా మన వాళ్ళందరినీ పిలుచుకురారా. నువ్వు వెళ్ళి మన వాళ్ళని పిలుచుకురా, సరేనా? నువ్వు కూడా వెళ్ళరా. నువ్వు కూడా ఆడతా వెళ్ళరా. కన్నప్ప, అలా పక్కకు రా. రా రావయ్యా. దమ్ము కొట్టే అలవాట్లేదా? నువ్వే కదరా మిన్నల్ మురళి. పర్లేదు, మంచోడివే. ఏదైనా ఉంటే మనం చూసుకుందాం. ఊళ్ళో వాడి ముందు పెద్ద సీన్ చేయక్కర్లేదు. ఎక్కడితో దీన్ని ఆపేద్దాం. నేను ఆపేస్తాను, నువ్వు దీనంతా మర్చిపో. నువ్వు దాసన్నని చంపింది కూడానా? నువ్వు దాస్కి అంత క్లోజ్ అని నాకు అస్సలు తెలీదు. నాకు మాత్రం వాడు ఒక న్యూసెన్స్లో తయారయ్యాడు. వాడు ఉంటే నేను ఉషను పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నాడు. అందుకే అన్ని అడ్డు తప్పించా. ఉషకి ఏదో రోజు తెలిసిపోద్ది. ఆ రోజు ఊరవకుండా మొత్తం తగలిపోతాయి. శిబు, మన ఇద్దరి మీద పడింది ఒకటే పిడుగు, అది మర్చిపోకు. నాకు ఎవరిని బాధ పెట్టాలని లేదు. నా జోలికొస్తే మాత్రం బాధ పెట్టక తప్పదా. ఇప్పుడు నాకు బతకడానికి ఒక దారి దొరికింది. ఇంతకు ముందెప్పుడు నా బతుకులో లేనిదది. నువ్వు దానికి అడ్డు రాకు. ఉష నాకు సొంతం అయ్యే వరకు నేను ఈ ఊర్లోనే ఉంటాను. నాకు కొంచెం టైం కావాలి. లైఫ్ లాంగ్ మిన్నల్ మురళిలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా? చెత్త నా కొడక. ఇలా తీసుకురండి వాడిని. వాడే కదరా? వాడే సార్. నువ్వు వెళ్ళిపో. నా కోసం వచ్చారా? పట్టుకుంటారా వాడిని?